కోమాలో ఉన్న శరత్చంద్రని, అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరు కలిసి బయటకు తీసుకువస్తారు. అక్కడ వెహికల్ రెడీగా ఉంటుంది. అందులోకి ఎక్కించడానికి రౌడీల సహాయంతో అపూర్వ ఇక శరత్చంద్రని ఎక్కించబోతూ ఉంటుంది. అప్పుడే భూమి ఇంటికి వస్తూ ఉంటుంది. అది గమనించిన అపూర్వ, ఆ భూమి వస్తుంది. ఇప్పుడు మనల్ని ఇక్కడ ఇలా చూసిందంటే దొరికిపోతాం పిన్ని, పద పారిపోతాం, దాక్కుందాం అని అపూర్వ చెప్తుంది. ఇక స్ట్రక్చర్పై శరత్చంద్రని అలాగే వదిలేసి వాళ్ళు పక్కకు వెళ్ళి దాక్కుంటారు. అంతా కూడా చీకటిగా కరెంటు పోయి ఉంటుంది. అప్పుడే భూమి ఏమీ గమనించుకోకుండా అక్కడ వరండా దగ్గర నుంచి లోపలికి వెళ్తూ ఉంటుంది. అయితే లాస్ట్ అడుగు లోపలికి పెట్టే ముందర అక్కడ శరత్చంద్ర కాల్ని భూమి చేయి తగులుతుంది. అదేంటి, ఏదో ఉందే ఇక్కడ అని చూస్తూ ఉంటుంది. ఆ చీకట్లో శరత్చంద్రని గుర్తుపట్టేస్తుంది. నాన్న నాన్న అని భూమి అరుస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ వెనుక వైపు నుంచి భూమి దగ్గరికి వచ్చి భూమి గమనించకుండా నోరు మూసేసి పక్కకి లాక్కి వెళ్తూ ఉంటుంది. అయితే భూమి అపూర్వ చేతిని గట్టిగా కొరికేస్తుంది. ఇక అపూర్వ మళ్ళీ భూమికి కనపడకుండా పారిపోతూ లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకొక రౌడీ శరత్చంద్రని కత్తితో పొడవడానికి కత్తిని తీసుకొస్తాడు. అప్పుడే భూమి వాడి కత్తిని చేత్తో అడ్డుగా పట్టుకుంటుంది. నాన్న నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. భూమి చేతికి ఆ కత్తి గుచ్చుకుంటుంది. ఇక బాగా రక్తం వస్తూ శరత్చంద్ర ముఖంపై పడుతుంది. మెల్లమెల్లగా కోమాలో ఉన్న శరత్చంద్ర మెలకువలోకి వస్తూ ఉంటాడు. భూమి అపూర్వ పెనుగులాడుతున్నప్పుడు భూమి వెళ్ళి అక్కడున్న అంబులెన్స్కి తగులుతుంది. ఆ సైరన్ మోగుతూ ఉంటుంది. ఇక రౌడీ నుండి శరత్చంద్రని కాపాడటానికి భూమి ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక మెల్లగా శరత్చంద్ర కళ్ళు తెరుస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ, గోరింటాకు సుజాత ఇదంతా చూస్తూ ఓ పక్క సంతోషంతో ఇంకో పక్క భయపడుతూ ఉంటారు.